ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. పండిత్ పీఈటీ అప్గ్రేడ్లకై ఉపాధ్యాయుల ఆందోళన కొనసాగుతుంది. పరస్పర బదిలీల ఉపాధ్యాయులు జీరో సర్వీస్ను ఎత్తివేయాలని డిమాండ్ పెరిగింది. మిగిలిపోయిన హిందీ, తెలుగు పీఈటీ పోస్టులు అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. శనివారం హైదరాబాద్ డిఎస్ఈ కార్యాలయం ముందు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి హిందూ, తెలుగు భాష పండితులు, పీఈటీ అప్గ్రేడ్ కానీ ప్రమోషన్ పొందని ఉపాధ్యాయులు డిఎస్ఈ ముందు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో భాషా పండితులకు, పీఈటీలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బాధిత భాషా పండితులు లక్ష్మణ్ నాయక్, సురేష్, మహేష్ మాట్లాడుతూ 90% ప్రమోషన్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి 10% మిగిలిపోయిన భాషా పండితులు, పీఈటీలకు ప్రమోషన్ ఇచ్చి జీరో సర్వీస్ను తీసివేసి సర్వీస్ భద్రతను కల్పించి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 317 జీవోలో కూడా బదిలీలో భాగంగా తమకు అన్యాయం జరిగిందన్నారు. పరస్పర భాగంగా తమ పుట్టి పెరిగిన సొంత జిల్లాలోని స్థానికేతరులుగా తమను చూడడం బాధాకరమని, మానసికంగా ఆవేదన చెందుతున్నామని, ప్రభుత్వం తమపై దయ ఉంచి అప్గ్రేడ్ పోస్టులను మంజూరు చేసి ప్రమోషన్ చేయాలని అన్నారు. 15 సంవత్సరాల సర్వీస్ ఉండి కూడా ప్రమోషన్ రాకపోవడంతో మానసికంగా ఆవేదన చెందుతున్నామని ఆవేదన వ్యక్తపరిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తమకు అపార నమ్మకం ఉందని న్యాయం చేస్తారని అన్నారు. ఉపాధ్యాయులు ప్లకార్డులు ప్రదర్శించి పదోన్నతులు, అప్గ్రేడ్ కల్పించి జీరో సర్వీస్ను ఎత్తివేయాలని నినాదాలు చేశారు. ప్రొఫెసర్ కోదండరాంకు బాధిత భాషా పండితులు విజ్ఞప్తి పత్రాన్ని అందజేసి తమకు న్యాయం చేయాలని కోరగా సానుకూలంగా స్పందించిన ప్రొఫెసర్ కోదండరాం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. నిరసన కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి హిందీ, తెలుగు పీఈటీ బాధిత ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు ముస్తాఫ్ లక్ష్మణ్ నాయక్, టీఎస్టీటీఎఫ్ తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్. ఇవాళ పండిట్ పీఈటీలంతా చిన్నపాటి నిరసన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ల దృష్టికి వాళ్ళ యొక్క ఆక్రాందనని, బాధని తెలియజేయడం కోసము ఒక చిన్నపాటి నిరసన సిఎన్డిఎస్సి ముందు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకొని గతంలో కూడా చెప్పాము మనం. ఇవాళ పదోన్నతులు ఇచ్చి బదిలీలు చేసి గత 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా పదోన్నతులు లేనప్పటికీ రేవంత్ అన్న ఫ్రెండ్లీ గవర్నమెంటు, ఎంప్లాయీ గవర్నమెంట్ అని చెప్పేసి ఇవాళ చాలా చక్కగా అందరికీ ప్రమోషన్లు ఇచ్చి అందరినీ సంతోషపరిచేటువంటి క్రమంలో ఇక్కడ ఏ స్కూల్ అసిస్టెంట్ కానీ, ఏ మ్యాథమెటిక్స్ టీచర్స్ కానీ, ఏ వగైరా టీచర్స్ ఎవ్వరు కూడా ఇలాంటి నిరసనలో పాల్గొనట్లేదు. వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా చేశారు. కానీ ఒకే ఒక అంశం ఏంటంటే పండిట్ పీఈటీల అప్గ్రేడేషన్ విషయంలో ఇవాళ అన్కండిషనల్గా పండిట్ పీఈటీస్కే అప్గ్రేడ్ చేస్తూ పనులు ఇవ్వడం జరిగింది. కానీ కొందరిని ఇవ్వకపోవడం వల్ల 10,500 మంది పోస్టులను అప్డేట్ చేస్తే అందులో ఒక 600-610 మందిని ఆగిపోవడాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. మేమేం తప్పు చేశాము? ఇవాళ 606 అంటే వాస్తవానికి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పండిట్ పీఈటీల అప్గ్రేడేషన్ ప్రక్రియ పూర్తిగా అయిపోయింది. అసలు ఎవరు లేరనేటటువంటి అంశము ఉండొచ్చు. కానీ మా ఆవేదన, పండిట్ పీఈటీల ఆవేదన ఏంటంటే ఈ పండిట్ పీఈటీలు అసలు వ్యవస్థే రద్దు అయినప్పుడు మమ్మల్ని బ్యాక్లాగా ఉంచి మమ్మల్ని ఇంకా అదే పోస్టులో ఉంచడం వల్ల మేము తీవ్ర అలా అన్యాయానికి గురవుతా ఉన్నామని చెప్పేసి నిస్పృహానికి గురవుతా ఉన్నాము. ఈ అంశాన్ని అందరు మంత్రుల దగ్గర కానీ, అదేవిధంగా అధికారుల దగ్గర కానీ స్పష్టంగా తీసుకుపోయినప్పటికీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే అప్గ్రేడ్ చేసిన మాట ప్రక్రియ కరెక్టే. కానీ ఇవాళ ఏదైతే రోస్టర్స్ పాటించే క్రమంలో కొన్ని జిల్లాలో ఇక దురదృష్టం ఏంటంటే జిల్లాల బైఫర్కేషన్ ముందేమో అప్గ్రేడ్ జరిగింది. జిల్లాల బైఫర్కేషన్ ద్వారా ఏమైందంటే షఫ్లింగ్ చేసినప్పుడు కొన్ని జిల్లాల్లోనేమో పండిట్ పీఈటీలు ఎక్కువ మంది, కొన్ని జిల్లాల్లో తక్కువ మంది అవ్వడం వల్ల అక్కడ కూడా ఒక అన్యాయం జరిగింది. ఇక్కడ 317 జీవో రావడం వల్ల షఫ్లింగ్లో అన్యాయం జరిగింది. ఒక దగ్గరేమో బ్యాక్లాగ్ వచ్చారు, ఒక దగ్గరేమో లేరు. ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఏదైతే అన్ని జిల్లాల డిఓల గారి దగ్గర తీసుకొని మేము క్లియర్గానే మాట ఏంటంటే అప్గ్రేడ్ పోస్ట్ చేశారు కాబట్టి అప్గ్రేడ్ చేసిన పోస్ట్లో మమ్మల్ని మెచ్ చేయండి. ఒకవేళ సీరియస్గా క్లియర్ వేకెన్సీస్ ఉన్న దగ్గర
ఆ క్లియర్ వేకెన్సీని బేస్ చేసుకొని మీరు రోస్టర్ తీస్తే మాకు అందరికి వచ్చేస్తాయి. కొన్ని చోట్ల జోన్ 1లో కానీ జోన్ 2లో కానీ క్లియర్గా పండిట్ పీఈట్లను అప్గ్రేడ్ చేసే దగ్గర 150 తర్వాత రోస్టర్ ఎక్కడ కూడా పాటించినట్టు కనిపించలేము. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా రోస్టర్ని ఒక రకంగా పాటించారు. అధికారులు మళ్ళీ పునః సమీక్షించి రేవంత్ అన్న, అదేవిధంగా ఉన్నటువంటి ఉన్నతాధికారులు, అదేవిధంగా ఉన్నటువంటి మంత్రులందరూ ఇవాళ నేను ఏమనేదంటే ఈ 600 మనకు కనబడతా ఉన్నారు. మనకు తెలుసు, రేవంత్ అన్నకు తెలుసు 600 కనబడుతున్నటువంటి వీళ్ళు సమస్యగా మారేటట్టుగా కనబడతా ఉన్నారు. ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు లేరు. ఇక్కడ ఒకటి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఒకటి, ఈ 2 చోట్ల పండిట్ పీఈట్ల వ్యవస్థ కేవలం 1000 మంది మాత్రమే ఈ రాష్ట్రంలో అప్గ్రేడ్ కాకుండా ఉన్నారు. వీళ్ళ సమస్యలని సీఎం అన్న దృష్టి పెడితే ఖచ్చితంగా 1 or 2 డేస్లో వీళ్ళ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. ఇక్కడ ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఇష్టం లేరు. ఎందుకంటే ఇవాళ ఆయన చేసినటువంటి సాహసము, ఆయన చేసినటువంటి గొప్ప కార్యము, ఇవాళ పదోన్నతులు ఇవాళ చాలామంది మిత్రులు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అప్గ్రేడ్ అయ్యి పదోన్నతులు తీసుకుంటే మేమేం తప్పు చేసాము, స్కూళ్ళలో కానీ బయట సమాజంలో కానీ వాళ్ళకు ఒక మాట వస్తుంది, అరే అందరూ అయిన తర్వాత మళ్ళీ మీరు అదే పోస్ట్ ఏంటనేటటువంటి ఆ మాట తింటా ఉంటే వాళ్ళకి బాధించేటటువంటి విషయం. కాబట్టి మేము వెరీ క్లియర్గా మేము రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ అన్నకు, అదేవిధంగా బట్టి విక్రమన్ సార్కి, అదేవిధంగా వేమరెడ్డి రెడ్డి గారికి ఈ రకమైనటువంటి ఏదైతే బాధపడుతున్నటువంటి అంశాన్ని పరిశీలించి వాస్తవాలు గ్రహించి అధికారులకు డైరెక్షన్ చేస్తూ ఇవాళ ఏదైతే అధికారులు ఇవాళ ఏదైతే బదులుకులు ఏదైతే ఇస్తా ఉన్నారో దాంట్లో వీళ్ళను మేక్ చేసేటట్టుగా దాంట్లోనే దీంట్లోనే చివరకు సూపర్ న్యూమ్ అనే పోస్ట్ క్రియేట్ చేసి ఏమని చెప్పండి మేడం. చివరికి రద్దు చేయాలి. సలీం మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర నలుగురు నుంచి పండిట్ పీఈటీ అప్గ్రేడ్ కానటువంటి టీచర్స్ అంతా ఇవాళ సిఎన్టీఎస్సీ ముందు చిన్నపాటి నిరసన. ఏదైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము పెద్ద ఎత్తున పదోన్నతుల పండుగ ఇచ్చినప్పటికీ ఇవాళ ఏ డిపార్ట్మెంట్కి స్కూల్ అసిస్టెంట్స్లో ఉన్నటువంటి ఈ మ్యాథ్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు, అదేవిధంగా సోషల్ కానీ ఏ యొక్క స్కూల్ అసిస్టెంట్స్ కూడా లేని బాధని ఇవాళ పండిట్ పీఈటీకే ఇవాళ బాధ కలిగినట్టు ఇవాళ ఇచ్చినటువంటి పదోన్నతుల్లో బాధ కలిగిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద పండుగనిచ్చి పదోన్నతుల పండుగ జాతరను పెట్టి ఇవాళ ఏదైతే పండిట్ పీఈటీల విషయంలో పూర్తిగా అప్గ్రేడ్ చేయకుండా కొంతమందిని రోస్టర్ పేరిట వాళ్ళని బ్యాక్లాగ్ ఉంచడం వల్ల అసలు పండిట్ పీఈటీ వ్యవస్థ అనేదే పూర్తిగా రద్దు చేసి ఆ వ్యవస్థను రద్దు చేసి స్కూల్ అసిస్టెంట్గా మార్చినటువంటి ప్రయత్నము ఆంధ్రప్రదేశ్లో చేయాల్సింది పోయి కొంతమందిని బ్యాక్లాగ్ ఉంచి
ఇవాళ వాళ్ళని రోడ్డు మీద ఎక్కేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కొంతమంది చేసినటువంటి సందర్భాన్ని ఇవాళ మేమందరం కూడా కలిసి మంత్రులకు అధికారులకు అభ్యర్థించుకున్నాం. సార్, మేమేం తప్పు చేసినాం? మా తోటి వాళ్ళు పదోన్నతులు తీసుకొని ఇవాళ వాళ్ళు ధరణ ఇవాళ పండుగ చేస్తూ ఉంటే మేము 600గా 10,000 పైచిలుకలు 600గా మమ్మల్ని ఎందుకు మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు? మమ్మల్ని కూడా మీరు అప్గ్రేడ్ చేసి మమ్మల్ని మీరు మరి ఆనందపడేలా చేయమని చెప్పేసి ఇవాళ ఉన్నటువంటి మంత్రులందరికీ అధికారులందరికీ కూడా అభ్యర్థించుకున్నారు. కానీ ఇవాళ రేవంత్ అన్న దృష్టికి పోకపోవడం వల్లే ఇది కొంచెం ఇంకా డిలే అవుతుందని చెప్పేసి తెలియవచ్చి రేవంత్ అన్నకు మీడియా మిత్రుల ద్వారా అదేవిధంగా చిన్నపాటి నిరసన ద్వారా అన్న మనం చూస్తూ ఉన్నాము, ఏదైనా చిన్నపాటి న్యూస్ సోషల్ మీడియాలో కానీ మీడియాలో వస్తే రేవంత్ అన్న వెంటనే స్పందించి ఆ పరిష్కార మార్గం చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగితే ఈ పని కావట్లే, పరిష్కారం కావట్లే, ఖచ్చితంగా మనం నిరసన తెలియజేస్తే సీఎం అన్న మీడియా ద్వారా సీఎం అన్న దృష్టికి పోతుంది, ఖచ్చితంగా పరిష్కార మార్గం చెప్తారు అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాము. మీరు నిన్న మొన్న చూశారు, మీరు ఐఐటీలో సీట్ వస్తే మరి ఇలా పశువుల కాపరి వ్యక్తికి రాగానే ఎమ్మటే ఆర్థిక సహాయాన్ని ప్రకటించాడు ఆయన. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 1 విషయంలో కూడా వాళ్ళ యొక్క అభ్యర్థనని పరిశీలించి ముందుకుపోయారు. ఇవాళ ఏ రకంగా చూసినా రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పని, ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చారు, ఉద్యోగులకు 1వ తారీఖు శాలరీ ఇస్తామన్నారు, ఉద్యోగులకు అన్నీ కూడా మంచి చేస్తూ ఉన్నారు. మేము ఏమేమి తప్పు చేశాము? ఇలా పండిట్ పీఈటీలుగా ఇక్కడ ఒక 600 మంది, ట్రైబల్ వెల్ఫేర్లో ఒక 400 మంది పండిట్ పీఈటీలు ఎందుకు వెనుకబాటున్నారు? మాకు మీరు పదోన్నతులు ఇవ్వండి, మమ్మల్ని మీరు పదోన్నతులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి, వ్యవస్థనే రద్దు చేయమని చెప్పేసి వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలియజేయడం కోసం మాత్రం చేసినటువంటి ప్రయత్నం. ఇవాళ డిప్యూటీ సీఎం గారు చాలా క్లియర్గా ఎంప్లాయీస్కి అనుకూలమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. పీఆర్సీ త్వరలో ఇస్తాము, రిక్రూట్మెంట్ చేస్తాము, ఎక్కడ కూడా ఎంప్లాయీస్ విషయంలో కానీ అన్ఎంప్లాయీస్ విషయంలో కానీ రైతుల విషయంలో కానీ ఏదైనా 6 నెలల సంధిలో ఏర్పడ్డ 6 నెలల సంధిలోనే అన్ని కార్యక్రమాలు అన్ని కార్యాలు చేస్తూ ఉన్నారు. మరి మేమేం అన్యాయం చేశాము? మమ్మల్ని కూడా మీరు మీ గుండెలో పెట్టుకోండి, 600 రోడ్లు ఎక్కేలా చేయకండి అని చెప్పేసి చేసినటువంటి ఒక ప్రయత్నం ఇది. ఇవాళ 317లో అడ్జస్ట్మెంట్లో జరిగినటువంటి కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. అదేవిధంగా రోస్టర్లో కొన్ని మిస్టేక్స్ జరిగి ఉన్నాయి. అవన్నీ కూడా పునఃపరిశీలించి ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరికీ కూడా పదోన్నతులు ఇచ్చేంత వరకు ఈ కార్యాచరణ చేయాలని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాము. ఇది కూడా లెఫ్ట్ ఓవర్ వేకెన్సీ పదోన్నతులు జరుగుతూ